నకరికల్ మండలం నోముల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాదిని వెంకటరమణ గారు మనతో ఉన్నారు. మాజీ సర్పంచ్ కూడా చేసినారు అతను. నమస్కారం సార్. సార్, మీరు రాజకీయ ప్రవేశం ఎప్పుడు చేశారు? మీరు ఏ కాలంలో సర్పంచ్గా పనిచేశారు సార్? నేను 1982లో ఎన్టీ రామారావు కాలంలో నేను అప్పుడు టీడీపీ దాంట్లో చేరిన. ఆ తర్వాత 92లోనో నేను కోఆపరేటివ్ డైరెక్టర్గా అట్లా చేసి ఉంటే, ఆ తర్వాత సర్పంచ్గా అవకాశం వచ్చి సర్పంచ్గా 95లో సర్పంచ్గా చేసినాను. సార్, మీరు మొదట రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలైంది. టీడీపీలో ఇలా టీడీపీ పార్టీలో ఉన్న మీరు సర్పంచ్గా కొనసాగిన కాలంలో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోయారు సార్? అప్పుడు 9 గంటలే కరెంట్ వచ్చేది. ఆ పీరియడ్లో 95లో 9 గంటలు కరెంట్ వస్తే మిగతా మొత్తం కరెంటు లేకుండే. ఊర్లో వాటర్కు చాలా ఇబ్బంది అవుతుండే. మనకున్నటువంటి ఆ ఓవర్ హెడ్ ట్యాంకు 2 సార్లు నిండితేనే ఈ ఊరికి కవర్ అవుతుంది. ఈ ఊరు జనాభా 7,000 జనాభా ఉంటుంది. 4,000 ఓట్లు ఉంటాయి అన్నట్టు. అయితే అప్పుడు మా పెద్ద మనుషులతోని ఆలోచన చేసి ఇక్కడ ఒక జనరేటర్ పెట్టి వాటర్ సప్లై చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చి, మా ఊరికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ అంతో ఇయ్యగలిగేట వాళ్ళ దగ్గర సందాలు వసూలు చేసి జనరేటర్ పెట్టి ఉదయం సాయంత్రం ఊరికి నీళ్ళు అందించి అప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినాం. సార్, ఇప్పుడు 1995లో అంటున్నారు సర్పంచ్. ఆ టైంలో ప్రభుత్వాల నుండి ఎలాంటి నిధులు గ్రామ పంచాయతీలకు అందేది? డెవలప్మెంట్ ఏ విధంగా జరిగేది సార్? అప్పుడు అంతా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే పద్ధతులు ఏం లేవు. ఏదున్నా గ్రామ పంచాయతీ, తర్వాత గ్రామ పంచాయతీ నిధులు, ఆ తర్వాత అదే గవర్నమెంట్ ఇది ఉంది కదా, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ నిధులే ఈ గ్రామానికి వచ్చేది. కాకపోతే ఏంటి అంటే, మనం ఈ గ్రామంలో ఈ ఇంటి పన్నులు కానీ, తర్వాత వాటర్ పన్నులు కానీ మంచిగా వసూలు చేసి ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నాం. సార్, మీరు కోఆపరేటివ్ డైరెక్టర్గా పనిచేసిన అంటున్నారు. మరి అప్పుడు కోఆపరేటివ్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో రైతులకు ఎలాంటి గిట్టుబాటు మద్దతు ధర విషయంలో కావచ్చు, గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువుల విషయంలో మీరు ఎలాంటి సహాయ సహకారాలు రైతులకు అందించారు సార్? అప్పుడు సబ్సిడీలు అన్ని విధాల సబ్సిడీలు ఉండేది. ఏది డ్రిప్ కానీ, తర్వాత స్ప్రింక్లర్ కానీ, ఇంకా మిగతా ఏది సబ్సిడీ బోర్లు కానీ, ఏది అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో సబ్సిడీ బోర్లు, తర్వాత క్రాంతి పథకం ఈ బావులు అని చెప్పి అప్పుడు అవి ఉండే. ఇప్పుడు అవి లేవు. అప్పుడు అవి ఉండే, అవి కూడా ఎస్సీలో కొంతమందికి యూనిట్గా బావులు తీయించి వ్యవసాయం చేసుకునేందుకు అప్పుడు చేసిండ్రు. ఇప్పుడు అంతగా ఆ రకమైన సబ్సిడీ లేవు. ఇప్పుడు ఏమైనా ఈ రైతు బంధు అని, తర్వాత రైతు భరోసా అని ఇప్పుడు వస్తున్నాయి తప్ప అప్పుడు ఆ రకమైనవి ఉండేది. ఇప్పుడేమో ఈ రకంగా నేరుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. సార్, మీరు అప్పుడు 1995లో టీడీపీలో కొనసాగిన కాలంలో అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఆవాజ్ ఆగుతుంది, ఇక్కడ కూడా సిపిఎం ఆవాజ్ ఆగుతుంది. అయినా కూడా అతి స్వల్ప కాలంలో పార్టీ పెట్టి అధికారంలోకి ఎన్టీఆర్ గారు ఎలా రాగలిగారు? అంటే ఆయన చరిష్మా, ఆయన నిర్ణయించుకున్నదే పేద ప్రజల కోసం బియ్యం కిలో 2 రూపాయల బియ్యం అని, తర్వాత జనతా వస్త్రాలని, తర్వాత మద్యపాన నిషేధం అని, ఆ తర్వాత మళ్ళీ ఇదేది గూడు అంటే ఇండ్లు కూడా ఇచ్చారు కదా. ఆయన ఎంతసేపటికి బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే ఆలోచనతో ఆయన నినాదం అందుకుండు. దాంతోనే ఆయన అధికారంలోకి వచ్చిండని. సార్, ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో అంటే అభివృద్ధి ఎలా ఉంది? తెలంగాణకు వనరుల విషయంలో కావచ్చు, ఏదైతే నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, ఎలాంటి లబ్ధి చేకూరింది తెలంగాణకు? ఎప్పుడైనా కొంచెం తెలంగాణకు అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే ఏ నిధులు వచ్చినా ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళే తీసుకుపోయారు. మనకు కొంచెం జర తక్కువనే వచ్చింది. ఎందుకంటే మన మంత్రులేమో ఎక్కువ భయపడో, లేకపోతే నాకు వాళ్ళని ఎదిరిస్తే మాకు ఈ పదవి ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో ఆ ముఖ్యమంత్రులకు భయపడే మన వాళ్ళు ఎక్కువ
మాట్లాడలేకపోయేది. ఇక వాళ్ళు ఎక్కువ శాతం నిధులైతే వాళ్ళు తీసుకుపోయేది. సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా ఎక్కువ ఉండేది వాళ్ళకి, అవును. కొంచెం మన తక్కువ 119 వాళ్ళ 170 దాకా ఉండేది. మరి ఎందుకు అభివృద్ధి విషయంలో ఎందుకు వివక్షత చూపిరు తెలంగాణ మీద? ఆ రోజు కమ్యూనిస్టులే అసలు ఆ అభివృద్ధిని కానియకుండా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక అటువంటిప్పుడు ఆ రోజు ఆ పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టులే ఈ ఊరికి వస్తే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి దారి వేసుకునేందుకు కూడా ప్రయత్నం చేసిన పాపాన పోలే వాళ్ళు. అటువంటిప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళు ఊరుకులో పెట్టి చేయాలనేది ఇప్పుడు వచ్చింది తప్ప ఆ రోజులల్లో దాదాపుగా మన నల్గొండ జిల్లా టోటల్గా ఎక్కువ శాతం కమ్యూనిస్టులే పరిపాలన చేసిర్రు. వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కువ నడిచింది. అందులో మన నకరకల్ నియోజకవర్గం అయితే మొత్తం కమ్యూనిస్టులే ఏలేరు. సార్ మరి అప్పుడున్న పరిస్థితుల్లో సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ నిజాంకు వ్యతిరేకంగా కానీ భూస్వాములకు వ్యతిరేకంగా కానీ భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటం అన్నారు. మరి ఎందుకు అభివృద్ధిలో ఎందుకు వాళ్ళు ఆటంకపడ్డారు అంటారు? వాళ్ళది నినాదమే తప్ప ఈ నోముల గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఇక నకరకల్ మండలానికి కూడా ఎక్కనిచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఆ రోజులలో. ఎంతసేపటికి నాయకుడు అంటూడే బయట ఉండాలి. నాయకుడు ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడే ఇక అట్నే ఉండాలి తప్ప ఇంకొన్ని ఎదగనీయలే వాళ్ళు కూడా. ఎంతసేపటికి వాళ్ళ చుట్టే తిప్పుకున్నారు తప్ప అధికారాన్ని పేద ప్రజలకు రాలే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ రిజర్వేషన్లు కల్పించి ఈ రాజకీయం వైపు వచ్చేటట్టుగా చేసిరు అన్నట్టు. సరే నిజంగా కూడా అంటే బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అంటే రాజకీయంగా లబ్ధి పొందిందంటే ఏ పార్టీ అయి ఉంటుంది? ఇక రాజకీయంగా లబ్ధి అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఆయన ద్వారానే వచ్చింది రాజకీయ లబ్ధి. అంటే ఆయన ద్వారానే. మిగతా పార్టీలు ఎవరు అంత సుముఖంగా లేరు బడుగు బలహీన వర్గాలను ఇచ్చేందుకు. దాదాపుగా ఇక కాంగ్రెస్ అంటే మీకు తెలియంది ఏం కాదు. ఆధిపత్యం ఉన్నటువంటి నాయకులు రెడ్లు, తర్వాత బలంగా ఉన్నటువంటి నాయకులే దీంట్లో ఉండే. దాంట్లోనేమో అంత బడుగు బలహీన వర్గాలే ఉండే. వాళ్ళు కొంత బడుగు బలహీన వర్గాల వైపు మొగ్గు చూపి కొంచెం వీళ్ళని ప్రోత్సహించి గ్రామ స్థాయిలో సర్పంచులు కానీ తర్వాత ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీళ్లకు అవకాశం వచ్చే విధంగా చేశారు. సార్ తర్వాత మీరు పార్టీ మారారు, మరి దేనికోసం మారారు సార్? ఇక్కడ ఇక తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా పోయింది ఈ నకరకల్ నియోజకవర్గంలో. అందుకొరకే ఇక మనం దాంట్లో ఉండాలి కదా. ఇప్పుడు మాకు కూడా నాయకుడు అంటోడు ఉండాలి కదా. నకరకల్లా ఆ నాయకుడు అంటోడే లేకుండా పోయిండు. అందుకొరకే పార్టీ మారాల్సి వచ్చింది. లేకపోతే తెలుగుదేశం పార్టీని మారే సమస్య లేదు. సార్ మరి ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు సంవత్సరాల పైచిలకు అవుతుంది కాంగ్రెస్ పాలన. ఈ రెండు అంటే రేవంత్ రెడ్డి గారికి కానీ కేసీఆర్ కానీ వీరిద్దరి పరిపాలనలో ఏంటి తేడా? అంటే కేసీఆర్ గారు ఉన్నటువంటి నిధులను మొత్తం అసలు మనది ధనిక రాష్ట్రం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఆదాయం పక్క రాష్ట్రాలలో ఏడ రాకపోయేది. అయితే ధనిక రాష్ట్రాన్ని అది బూసుగా చూపించి అవసరం లేనటువంటి వాటన్నిటికీ అప్పులు తెచ్చిపెట్టి ఇప్పుడు మనది అప్పుల రాష్ట్రంగా చేశారు. దాంతో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంచెం కొట్టుమిట్టాడుతుంది. అందుకొరకే కొంచెం చిన్నగా ప్రారంభమవుతున్నాయి. ఇక అది కూడా మిగతా స్కీమ్స్ కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నేను అనుకుంటున్నాను. సార్ గత ప్రభుత్వం ఏమంటుందంటే అప్పు చేసింది వాస్తవం, అప్పు చేసినా కూడా అభివృద్ధి మీ కళ్ళ ముందు ఆపిస్తుంది, అయినా కూడా మా మీద ఎందుకు బురద తలుతున్నారు, ఆర్థికంగా నష్టపరిచడానికి మా మీద ఎందుకు బురద తలుతున్నారు అనేది బీఆర్ఎస్ అంటే నేను అనేది ఏంటంటే మనకున్నటువంటి వనరులను బట్టి ఆ వనరులకు అనుగుణంగానే మనం అప్పు చేయాలి. ఇప్పుడు మనకు ₹1 వస్తే ₹1.5 ఖర్చు చేస్తే నీకు ఎట్లా పూట గడుస్తుంది? ఆ విధంగా జరిగింది అన్నట్టు. ₹1 వస్తే ₹1.5 ఖర్చు చేసుకొని ₹75 వెనకేసుకునే పరిస్థితి ఉంటేనే మనం ఇలా మన కుటుంబం నడుస్తుంది. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ₹100 వస్తే ₹200 ఖర్చు చేశారు. దాంతోనే ఇప్పుడు మనం అప్పుల పాలైనాం అన్నట్టు. లేకపోతే మనంత ధనిక రాష్ట్రం ఏది లేదు. సరే మరి ఇప్పుడున్న ప్రభుత్వం అప్పు చేయకుండా పరిపాలన కొనసాగిస్తుందా? తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నాం. కనీసం ఆ వడ్డీలు కట్టేందుకే ఇప్పుడు ఈయన అప్పులు చేయాల్సి వస్తుంది. దాంతో కొంత ఆదాయాన్ని పెంచుకుంటూ ఈ సంక్షేమ పథకాలు కూడా చేయాలి. చేయకపోతే కూడా ప్రభుత్వం మంచిది కాదు అనేది ఓ మెసేజ్ పోతుంది కదా.
ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి అప్పు వాళ్ళు చేయాల్సిందే, చేయకపోతే కుదరదుగా. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గెలవకున్నా కేసీఆరే గెలిచినా ఆయన పరిస్థితి కూడా ఇదే అవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన రైతు బంధు అన్ని కరెక్ట్గా ఇచ్చిండు, తర్వాత రైతు భరోసా అంతా కరెక్ట్గా ఇచ్చిండు, ఈయన ఇయ్యలేకపోతుండు అనే మాట వస్తుంది కదా. ఈ అప్పులని సరి చేసుకుంటూ చిన్న చిన్నగా ఇస్తుండు అన్నట్టు. ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి అయినా ఆయన పరిస్థితి కూడా ఇది మొత్తం అన్నీ బంద్ చేసే కార్యక్రమాలే ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈయన బంద్ చేస్తే ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారు కదా, దాంతో కొంత చేయాల్సి వస్తుంది అప్పు. సార్ మీరు కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా ఉన్నారు, నాయకుడిగా ఉన్నారు, సీనియర్ నాయకుడిగా. సార్ మరి ప్రస్తుత గవర్నమెంట్ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యత తగ్గుతుంది? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంచిగానే ఉన్నది. కాకపోతే మన జిల్లాల రెడ్ల ఆధిపత్యం ఎక్కువ ఉన్నది, మిగతా బడుగు బలహీన వర్గాల ఆధిపత్యం అనేది తక్కువ ఉన్నది. కాబట్టి కొంత బడుగు బలహీన వర్గాలు ఈ జిల్లాలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. అంటే ఏ అవకాశాలు రావట్లేవు, వచ్చే అవకాశాలన్నీ కూడా వాళ్ళకే వస్తున్నాయి అనే భావన మిగతా వాళ్లకు కలుగుతుంది. సో గత ప్రభుత్వ పాలనను కుటుంబ పాలన అన్నారు, మరి ఇప్పుడు అన్నదేమో రెడ్ల పాలన అంటున్నాం. మరి అంటే అందరికందరూ, నేను అన్ని జిల్లాలు అంటలేదు. ఇప్పుడు అన్ని జిల్లాలు ఎట్లా అంటాం మనం, మన జిల్లాల ఇప్పుడు టోటల్ జిల్లాలలో 12 మంది ఉంటే 12 మందిలో మెజార్టీ వాళ్ళే ఉన్నారు కదా. అటువంటి ఉన్నటువంటి దగ్గర మిగతా వాళ్ళని బీసీలను ఎదగనిస్తలేరు. ఎదగనీయకనే కొంత బడుగు బలహీన వర్గాలు వెనకబడి ఉంటుండ్రు అనేది నా భావన. సార్ ఇటీవల కాలంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది, బీసీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టారు, కేంద్రాన్ని పంపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ ఎస్టీలతో పాటు బలహీన వర్గాలు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఇక జరిగే అవకాశం ఉందా అని అంటే ఇక మనం ఇప్పుడేం చెప్పగలుగుతాం దాన్ని. ఇక ముందు ముందు ఎట్లుంటుందో చూడాలి, మనం చెప్పలేం కదా. మనం చిన్న స్థాయి వాళ్ళం, మనకు అంత స్థాయి దాకా మనం. బీసీలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్. ఏదైతే బీసీ వర్గీకరణ బిల్లు పెట్టారో అది ఓన్లీ ఏది ఉద్యోగాలకు స్థానిక సంస్థల ఎలక్షన్కి పెట్టారు, అట్లా కాకుండా జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒక సీనియర్ నాయకుడిగా, ఒక మాజీ సర్పంచ్, ఒక బీసీ బిడ్డగా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? నేను అనేది అదే. ఇప్పుడు ఏ విధంగానైతే అన్ని దాంట్లో రిజర్వేషన్ ఏ విధంగానైతుందో రాజకీయంగా కూడా చట్టసభలలో కూడా బీసీలకు అదే స్థానం కల్పించాలి. కల్పించినప్పుడే సరైన గుర్తింపు బీసీలని చేసినట్టు అవుతుంది. ఏదో మీదంగా ఏదో రిజర్వేషన్లు చేసినాం మేము, అది ఇది చేసినాం అంటే కదా. చట్టసభలలో ఈ పద్ధతిలో చేసినట్టు అయితేనే వీళ్ళకి కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లు కల్పిస్తేనే అది న్యాయం జరుగుతుంది తప్ప అందరూ ఎవరు వచ్చినా కూడా మీదంగా చెప్పుకుంటూ మేము బీసీలకు ఇది చేసినాం అది చేస్తున్నాం చెప్పుకునేంతవరకే ఉంది తప్ప చట్టాలు చేసినటువంటి పాపాన ఎవరు పోలేదు. అది కావాలనే బీసీ వర్గం నుంచి నేను చెప్తున్నాను. అంటే 40 ఇప్పుడు ఏదైతే చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం జరగాలంట, అంతే అట్లే సార్. మరి ఇంకా బీసీలలో ఇంకా రాజకీయంగా కూడా ఇంకా వెనకబడి ఉన్నారు, మరి ఎందుకు ఐక్యత ఎందుకు లోపిస్తుంది? ఇప్పుడు మనోళ్ళు కొంత వెనకబడి ఉన్నారు కదా, ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కొంత ఏదో ఒకటి గాలం లెక్కేసి నీకెందుకురా నేనున్నా కదా నువ్వు నా ఎమ్మటరా అని తిప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ తిప్పుకునే పరిస్థితులలోనే కొంత మనోళ్ళు వెనకబడుతున్నారు. ఇప్పుడు వస్తున్నది ఇప్పటికిప్పుడే చిన్నగా అది కూడా మొదలైంది. తప్పకుండా అందరూ కూడా ఒక తాటి మీదకి రాబోతుర్రు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొట్లాడతారు. సార్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయి, ప్రజల స్పందన ఏ విధంగా? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా స్టార్ట్ అయినాయి. అది ఊర్లల్లో ఇప్పుడే ముగ్గులు పోస్తున్నారు. అదొకటి అయితే మొదలైంది. తర్వాత ఇక మీరు ఈ కళ్యాణ లక్ష్మి అంటూ అది నడుస్తూనే ఉన్నది. తర్వాత ఈ మన బస్సు ఫ్రీ బస్ అనేది వస్తూనే ఉంది. ఇంట్లో ఈ కరెంటు 200 యూనిట్ల వరకు అది ఇస్తూనే ఉన్నారు. సరే ఒక్కొక్కటి అయితే ప్రభుత్వం అయితే చేసుకుంటూ పోతుంది. సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు, అంటే రేషన్ కార్డులకు, ఇందిరా ఇళ్లకు
పేదలకు నిరుపేదలకు ఎలా పంపిణీ జరుగుతుంది? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. అవి కూడా ఈ రేషన్ కార్డులు కూడా దరఖాస్తు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఎవరైతే అరువులో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు కూడా రేపు 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, వస్తాయని చెప్పి అయితే చెప్పిండ్రు. కొంతమందికి అంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళు, ఏది ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి కార్డులు ఇవ్వలే. అయితే ఆ 10 సంవత్సరాలు ఉన్న ఒకే కుటుంబంలో ఒకటే కార్డు ఉండేది. అలా 2-3 పిల్లలు పెళ్ళయి వాళ్ళకు పిల్లలు అయ్యి ఇట్లా ఉండేసరికి అదే పద్ధతిలో వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తేందుకు ప్రభుత్వం ఏదో నిన్నమన్నా 14వ తారీఖు వరకు 14 ఇస్తామని చెప్పి అంటున్నారు. అప్పుడు సకల జనుల సర్వే అని పెట్టి అందరూ దరఖాస్తులు తీసుకున్నారు కదా, దాని ప్రకారంగా చేస్తున్నారు. అన్ని ఎంక్వైరీలు అయితే అయినాయి, ఎంక్వైరీ చేసిండ్రు, ఇచ్చుడు మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను. సరే, స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసిపోయినాయి, 1.5 సంవత్సరం పై చిలుక అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటారు, ప్రజలేమో స్పెషల్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు అంటారు. అభివృద్ధి కుంటుపడిపోయింది, చాలా కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎలక్షన్లు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు సార్? ఇక దాని గురించి అంటే ఇక పెద్ద వాళ్ళకి తెలిసి ఉండాలి. వాస్తవం మీరు అన్నది, గ్రామాలల్లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే నిధులని వెనక కాపిండ్రు, దాంతో చాలా కుంటుపడ్డది. అసలు ఏ అభివృద్ధి అంటూ లేదు ఇప్పుడు గ్రామాలల్లో. ఏమైనా ఆ లైట్లో గీట్లో ఈ ఇంటి పన్నులతో వసూలు చేసి అవి చేసుకుంటున్నారు తప్ప వేరే అభివృద్ధి అయితే ఏమి లేదు. సార్, ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా అంటే తాగుడు బానిసిపోయి ఎన్నో కుటుంబాలు చిన్నమని అవుతున్నాయి. గత ప్రభుత్వంలో నియంత్రణ జరగలేదు, ఇప్పుడున్న ప్రభుత్వంలో నియంత్రణ లేదు. ఈ బెల్ట్ షాపులతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు, ప్రజలు. అదైతే వాస్తవమే, అది నడుస్తున్నది. కానీ ప్రభుత్వాలు దాన్ని వదిలేసుకుంటే వాళ్ళకు ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైనా చెప్తున్నారు, బెల్ట్ షాపులు మేము బంద్ చేస్తున్నాం, గ్రామ స్థాయిలో పోయి అసలు ఎవరిని చేయకుండా మా అధికారులను దోలుతున్నాం అంటూరు తప్ప అది నడుస్తలేదు. సరే, యువత కూడా బాగా చెడు వ్యసనాల బానిసలు అయిపోయారు. ఇక్కడ చాలా దిక్కుల మత్తుకు అట్రాక్షన్ బాగా అయినరు. తర్వాత అదొక ప్యాషన్ అయిపోయింది యూత్లో. అసలు తాగనోన్ని నువ్వేం మనిషివిరా అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఆ పరిస్థితి అయితే ఉన్నది, అది కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వం అయితే చేయాలి. సరే, ఎక్కడ లోపం ఉంది సార్? యువతలో మార్పు రావాలంటే మరి ప్రభుత్వాలు ఏమైనా చర్యలు చేపట్టాలంటారు? చేపట్టాలి, కంపల్సరీ చేపట్టాలి. అది పకడ్బందీగా అమలు చేస్తేనే అవుతుంది తప్ప నువ్వు ఎక్కడికక్కడ నువ్వు బయటికి వెళ్తే దొరుకుతుంది కదా, అటువంటి అప్పుడు ఏడ కంట్రోల్ అవుతుంది? దొరకకుండా చేసినప్పుడే యువత కంట్రోల్ ఉంటుంది. సో అక్కడక్కడ కూడా ఈ మహిళల పైన కానీ అఘాత్యాలు చోటు చేసుకుంటుంది. వీటి విషయంలో కూడా ఏమైనా భద్రత విషయంలో ఇది విచ్చలవిడిగా దొరికినప్పుడు ఇక నీకు భద్రత అంటూ ఎంతమంది పోలీసులను పెడుతుంది గవర్నమెంట్? మా అంటే ఒక నకరకల్ మండలం ఉంటే ఒక 50 మంది ఉంటారు. ఇన్ని గ్రామాలకు వాళ్ళందరూ సరిపోరు కదా, గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఏం సరిపోతాడు? అది కూడా ఒక కానిస్టేబుల్ని ఏం పెడతలేరు, ఓ 2-3 గ్రామాలకు ఒకని, 2-3 గ్రామాలకు ఒక ఆయన్ని పెట్టి ఏదో అట్టట పోయి తిరిగి వస్తారు తప్ప వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులను అయితే లేరు కదా. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా ఓటు అనేది పవిత్రమైనది. ఓటుని మద్యానికో మనికో ప్రలోభాలకు గురై అమ్ముకోవడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా అట్లా ప్రొవోకేషన్ చేస్తున్నాయి. వీటిని అరికట్టాలన్నా అంటే రాజకీయ పార్టీల్లో ఏమైనా మార్పు రావాలంటారా, లేదా ప్రజల్లో మార్పు రావాలంటారా? రాజకీయ నాయకులలో మార్పు రావాలి, ప్రజలలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే ప్రజలు ఈరోజు డబ్బులు తీసుకొని ఓట్లు వేసుకుంటారు. రేపు పనికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఆశిస్తారు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కూడా నేను పుణ్యానికి గెలిచిన, నేను 30-40 లక్షలు పెట్టుకొని గెలిచిన, మరి అవన్నీ ఆనించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తర్వాత పీడిస్తారు. అది గ్రహిస్తలేరు ప్రజలు. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా నాకు ఓటేయమని పైసలు ఇస్తా ఓటేయమని అన్నప్పుడు పైసలు తీసుకోకుండా ఓటేస్తే నిన్ను గల్లబట్టి అడిగే అటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు. ప్రజలను అయితే తప్పకుండా మార్పు రావాలి. ఎవరు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేసినప్పుడే మనం నాయకుడిని నిలదీసి అడిగే అటువంటి అవకాశం వస్తుంది. ఆ వంతుగా ప్రజలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఫైనల్గా సార్, రేపు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ప్రజలకు ఏం సూచన చేస్తారు మీరు, ఓటర్లకు కానీ ప్రజలకు కానీ? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలి,
ఏ ప్రభుత్వం నుంచి అటువంటి సంక్షేమ కార్యక్రమం వచ్చినా ప్రజలకు అందే విధంగా చేసే అటువంటి నాయకుడిని ఎన్నుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ఇక అటు ఇటు చిల్లర మల్లరగాళ్ళని ఎన్నుకుంటే రేపు ప్రజలే ఇబ్బంది పడతారని చెప్పి మేము ముఖంగా చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.